ఇంప్లాంట్లు ఎవరికి వేయొచ్చు, ఎవరికి వేయకూడదు, ఎప్పుడు వేయొచ్చు, ఎప్పుడు వేయకూడదు, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయం మీద చాలా ప్రశ్నలతో చాలా మంది మా ముందుకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా రకరకాల శారీరక సమస్యలు, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, షుగర్ ప్రాబ్లం కానీ, బీపీ కానీ, గుండె జబ్బులు కానీ, క్యాన్సర్లు కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, రక్త సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, రక్తహీనత కానీ, ప్లేట్లెట్ తక్కువ ఉండటం కానీ, ప్లేట్లెట్ ఎక్కువ ఉండటం కానీ, లేకపోతే రక్తానికి సంబంధించిన క్యాన్సర్లు కానీ, ఇటువంటివి ఉన్నప్పుడు అండ్ ఇంకొకటి అలవాట్లు ఉన్నప్పుడు, స్మోకింగ్ కానీ, ఆల్కహాలిజం కానీ, లేదా పాను గుట్కాలు నమలటం కానీ, ఇటువంటి అలవాట్లు ఉన్నప్పుడు ఏ సందర్భాల్లో ఇంప్లాంట్లు వేయించుకోవచ్చు, ఏ సందర్భంలో ఇంప్లాంట్ వేయించుకోకూడదు అనేది నేను ఇప్పుడు మీకుతో చెప్పబోతున్నాను. ముఖ్యంగా శారీరక సమస్యలు అంటే కొన్ని రకాల జబ్బులు ఉన్నప్పుడు ఇంప్లాంట్లు అనేది కొన్ని రకాల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని ఎవరికైనా సరే ఇంప్లాంట్లు వేసే అవకాశం ఉంది. అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్ అంటే ఖచ్చితంగా వీరికి ఇంప్లాంట్లు వేయకూడదు అనేది కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజులు కానీ, లేదా ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ కానీ, క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే రేడియేషన్ కానీ, కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళలో ఎముక తిరిగి తయారయ్యే తత్వం శరీరంలో తక్కువ ఉన్న వాళ్ళకి తప్ప మిగిలిన ఎవరికి కూడా ఇంప్లాంట్స్ అనేది కాంట్రాఇండికేటెడ్ కాదు. అంటే వేయకూడదు అనేది మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. మీకున్న సమస్యని బట్టి మీ డాక్టర్ తోటి సంప్రదించి మీకు ఆ ఇంప్లాంట్ వేయడం కుదురుతుందా లేదా తెలుసుకోండి.